అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ప్రపంచ కుబేరుడు మస్క్ కి మధ్య రాజీ కుదిరిందా? ట్రంప్ పై పెట్టిన జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ట్వీట్ ను ఉన్నపరంగా డిలీట్ చేయాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ మొదలవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరి బంధం బేటలు వారిన సంగతి తెలిసిందే. మే నెలలో తీసుకొచ్చిన రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో ట్రంప్తో మస్క్కి దూరం పెరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. అమెరికా రాజకీయాలను కుదిపేసి ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు ఉంది అంటూ మస్క్ సంచలన పోస్ట్ కూడా పెట్టాడు. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు ప్రస్తావించారు అంటూ ట్వీట్లు కూడా చేశారు. ఇప్పుడు అదే ట్వీట్లను మస్క్ తొలగించారు. ఇలా బహిరంగ విమర్శలు చేసుకున్నారు. సడన్ గా దోస్త్ మేరా దోస్త్ అనడం వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఆంతర్యం ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తుతున్నాయి. వీరి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరింది అనే విషయంపై చర్చ జరుగుతోంది. ట్రంప్ మస్క్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు అనే ఉత్కంఠ ఇప్పుడు కనిపిస్తోంది. ట్వీట్లు డిలీట్ చేయడం వెనుక ఉన్న మతలబేంటి? ట్రంప్ మస్క్ మధ్య మళ్ళీ స్నేహం కుదిరిందా? ఇద్దరు కూడా రాజీ పడ్డారనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపైన ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ ఉన్నారు. పవన్, ట్రంప్ అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున డోజ్ అధికారాలను కట్టబెడుతూ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎలాన్ మస్క్కి అధికారాలకు కట్టబెట్టాడు. అక్కడ రాజకీయాలకు సంబంధించేటువంటి నిర్ణయాలు తీసుకోవాలని. ఆ తర్వాత మళ్ళీ ట్రంప్కి మస్క్కి మధ్య చెడింది అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ట్రంప్ తీసుకొచ్చిన బిల్లును మస్క్ వ్యతిరేకించాడు. దానివల్ల డోజ్ని ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తారో దాని ఉద్దేశాలు దెబ్బతింటాయి. డోజ్లో మేము తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మసకబారిపోతాయి అంటూ ఎలాన్ మస్క్ ప్రకటన చేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున వివాదం నెలకొంది అనే విషయంపై కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇద్దరి మధ్య రాజీ కుదిరిందనే చర్చ జరుగుతోంది. ట్వీట్లను డిలీట్ చేయడం వెనుక ఇదే మతలబ్ అని అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? వాస్తవానికి గడిచిన 2 రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఇట్లనే ఎలాన్ మస్క్కి మధ్య సోషల్ మీడియా వేదికగా అనేక మాటల డైలాగ్ వార్ జరిగింది. ఏకంగా ట్రంప్ గెలుపుకి తానే కారణమంటూ ఎలాన్ మస్క్ ప్రకటించారు. అంతేకాకుండా అటు బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకిస్తూ రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. దానికి అంతే ధీటుగా ట్రంప్ కూడా ప్రతిదాడి చేశారు. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు, వాటికి కౌంటర్ ఇచ్చారు. నీ ప్రమేయం లేకుండానే పెన్సిల్వేనియాల రాష్ట్రంలో గెలిచానంటూ చెప్పారు. అట్లనే బిగ్ బ్యూటిఫుల్ బిల్ పైన ఏదైతే ఆరోపణలు ఎలాన్ మస్క్ చేస్తున్నాడో దానివల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది, లేకుంటే ఇతరత్ర అధిక ఖర్చులు అవుతాయి, డోజ్ తీసుకున్న నిర్ణయాలకు దాన్ని వ్యతిరేకించాలంటూ చెప్తున్నారో దాని బదులు అటు ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం అటు ఎలాన్ మస్క్ కంపెనీలకు టెస్లాకు కావచ్చు, అట్లనే స్టార్ స్పేస్ ఇట్లాంటి వాటిలన్నిటికీ ఇచ్చిన సబ్సిడీలను తగ్గిస్తే చాలా డబ్బులు ఆదా అవుతాయి అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మరింత ముందుకు వెళ్ళి రాజకీయ పార్టీని కూడా అనౌన్స్ చేశారు. అమెరికన్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే విధంగా అమెరికా ప్రజల కోసం ఒక కొత్త పార్టీ, డెమోక్రాట్స్ రిపబ్లిక్స్ కాకుండా ఒక కొత్త పార్టీ రావాలా, అవసరం ఉందా అంటూ ఒక పోల్ను కూడా ఎలాన్ మస్క్ పెట్టారు. దానికి విశేష స్పందన లభించింది. 81% మంది ప్రజలు కొత్త పార్టీ అవసరం అంటూ పెట్టారు. వెంటనే అమెరికన్ పార్టీ అంటూ కూడా ఒక పేరును కూడా ప్రతిపాదించారు. అయితే అనూహ్యంగా గత 2 రోజుల క్రితం ఎలాన్ మస్క్ పెట్టిన ఒక ట్వీట్ డిలీట్ చేయడం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. వాస్తవానికి అది జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సెక్స్ టేప్స్లో, సెక్స్ డైరీస్లో అటు ట్రంప్ పేరు కూడా ఉంది. అది చిన్నారులపైన అత్యాచారం చేసిన ఆరోపణలు జెఫ్రీ ఎప్స్టీన్ ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన విచారణలో ఉన్నప్పుడే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటి నుంచి అవన్నీ కూడా రహస్యాలుగా మిగిలిపోయినాయి. ఆ డాక్యుమెంట్స్ ఎందుకు బయటపెట్టడం లేదంటే అందులో ట్రంప్ ఉన్నారు కాబట్టి అనే సంచలన ఆరోపణని అటు ఎలాన్ మస్క్ చేశారు. కానీ ఆ ట్వీట్ని ఇప్పుడు డిలీట్ చేస్తారు. ఆ డిలీట్ చేసిన విషయాన్ని అటు జమర్ ఫిష్బ్యాక్ అనే మరొక పారిశ్రామికవేత్త ఆయన బయట పెట్టారు. ఆయన కూడా ఎలాన్ మస్క్తో పాటు డోజ్లో
ఆయన కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గాడు ఎలాన్ మస్క్ అనేది పెద్ద చర్చ జరుగుతుంది. ఇంత పెద్ద ఆరోపణ చేసిన ఎలాన్ మస్క్ ఎందుకు వెనక్కి తగ్గాడు, తిరిగి ట్రంప్కు దగ్గర అవడానికి చూస్తున్నారా అనే చర్చ అయితే జరుగుతుంది. వాస్తవానికి నిన్న అమెరికా మీడియాతో ట్రంప్ మాట్లాడారు. మొన్నటి వరకు నిజంగానే నాకు ఎలాన్ మస్క్కి మధ్య చాలా స్నేహం ఉండేది, ఇప్పుడు అది ఉందో లేదో తెలియదు అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరొకసారి మతిలేని వ్యక్తి గురించి తాను మాట్లాడబోనంటూ కూడా ఆయన అటు ఎలాన్ మస్క్ని తీసిపడేసిన పరిస్థితి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అటు గతంలో టెస్లా కారును కొని కూడా అటు ట్రంప్ దాన్ని ఎగ్జిబిషన్ పెట్టారు, టెస్లాని ప్రమోట్ చేసే పని చేశారు. ఇప్పుడు టెస్లాని కూడా అమ్మేసే నిర్ణయం ట్రంప్ తీసుకున్నారు. అంతేకాకుండా అటు ఎలాన్ మస్క్ కంపెనీలకు ఇచ్చే సబ్సిడీల పైన ఎత్తివేస్తానంటూ చెప్పడంతో తనకు వ్యాపారానికి దెబ్బ తగులుతుందన్న ఉద్దేశంతోనే ఈ ట్రంప్ వెనక్కి తగ్గాడు అనే చర్చ అయితే అక్కడ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. మరి నిజానికి అటు ఎలాన్ మస్క్ ఎందుకు అంటే ఇప్పుడు మస్క్ ఆ ట్వీట్ ని డిలీట్ చేయడంతో ఇద్దరి మధ్య మళ్ళీ సయోధ్య కుదురుతోంది అనుకోవాలి. నిజానికి మస్క్ జెఫ్రీ ఎప్స్టైన్ ట్వీట్ చేసిన తర్వాత సెక్స్ కుంభకోణంలో ట్రంప్ పేరు కూడా ఉంది అనే ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రపంచం అంతా కూడా ట్రంప్ ఇలాంటివాడా అంటూ మాట్లాడుకుంది. చిన్నపిల్లల సెక్స్ స్కాండల్లో ట్రంప్ పేరు ఉందంటూ ప్రపంచం మాట్లాడుకుంది. సో ఇప్పుడు మళ్ళీ ఎటువంటి ఆధారాలను కూడా చూపించలేదు ఎలాన్ మస్క్, ఇప్పుడు డిలీట్ చేశాడు. సో డిలీట్ చేయడం అనేది ఒకవేళ అలాంటి ఆరోపణలు అమెరికా అధ్యక్షుడి మీద చేశాడు కాబట్టి ఆధారాలు చూపించకపోతే దాని పర్యవసానాలు ఎదుర్కోవస్తుందని ఎలాన్ మస్క్ అనుకున్నాడా, లేదంటే ఇద్దరి మధ్య ఏదో రాజీ కుదురుతుంది అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఖచ్చితంగా ఇందాక గ్రోక్ని అడిగే ప్రయత్నం చేసాం, అందులో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి అటు ఎలాన్ మస్క్ దీన్ని డిలీట్ చేసుకుంటారన్న అభిప్రాయాన్ని వెలిపించింది. వాస్తవానికి అటు జెఫ్రీ ఎప్స్టైన్ పైన రకరకాల ఆరోపణలు ఉన్నాయి, అప్పటి నుంచి కూడా దానిపైన విచారణ జరుగుతూనే ఉంది. ఆ విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయన చనిపోయారు. కానీ అటువంటి ఒక సెక్స్ స్కాండిల్లో ట్రంప్ పేరును తీసుకురావడంతో కొంతవరకు అమెరికా ప్రజలందరినీ కూడా కొంత అట్రాక్ట్ చేశాడు. నిజంగానే ఇంత పెద్ద ఆరోపణ ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తి చేశాడంటే ఆధారాలు లేకుండా చేసి ఉండరనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమైనాయి. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా అది ట్వీట్ని డిలీట్ చేయడం వెనకాల నిజంగానే ఆధారాలు లేకపోవడమా, లేకుంటే తన వ్యాపారానికి ట్రంప్ వల్ల ఇబ్బంది రాబోతుంది, రాబోయే రోజుల్లో ట్రంప్ అన్నట్టుగా తనకిచ్చే సబ్సిడీలు కానీ అవన్నీ కూడా ఎత్తివేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటామని ఒక మెట్టు వెనక్కి తగ్గారా ఎలాన్ మస్క్ అనే చర్చ అయితే జరుగుతుంది. ఇందాక మనం ఫిష్ బ్యాక్ ఆయన పెట్టిన దాని ప్రకారం ఇప్పటికే ట్వీట్ తొలగించి మంచి పని చేసావు, ఇక నువ్వు అటు ట్రంప్ని పూర్తి స్థాయిలో క్షమాపణ కోరు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. అటు వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే అటు ఎలాన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారా, లేకుంటే మరేదైనా కారణం ఉందా అనేది అయితే చర్చ జరుగుతుంది. కానీ ట్రంప్ మాత్రం నిన్న అమెరికా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఎలాన్ మస్క్తో తనకి గతంలో బంధం ఉండేది కానీ అది ఇప్పుడు ఉందో లేదో తెలియదు అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాంటి మతిలేని వ్యక్తి గురించి తాను మాట్లాడబోనంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ట్రంప్ గురించి తెలిసిన వ్యక్తులు ఎవరు కూడా తిరిగి మళ్ళీ ఎలాన్ మస్క్తో జత కడతారు అని మాత్రం అనుకునే అవకాశం లేదు. ఎందుకంటే ట్రంప్ చాలా పట్టుదలతో ఉండే వ్యక్తి. అటువంటి ట్రంప్ మీద ఇటువంటి సంచలనమైన ఆరోపణలు చేయడం, తర్వాత వెనక్కి తగ్గడం, వీటిలన్నింటినీ కూడా చూస్తే ఒక ఎలాన్ మస్క్ ఎందుకు వెనక్కి తగ్గాడు అనే చర్చ అయితే జరుగుతుంది. నిజంగానే ఆధారాలు లేక వెనక్కి తగ్గారా, లేకుంటే ఇప్పటికే అటు ఎందుకు వెనక్కి తగ్గారు అనే దానిపైన అయితే చర్చ జరుగుతుంది. కానీ అటు ఎలాన్ మస్క్ పెట్టిన పోల్కి కానీ, ఎలాన్ మస్క్ ఏదైతే పార్టీ కావాలి 80% అమెరికన్ల కోసం పనిచేసే పార్టీ కావాలి అంటూ ఆయన చేసిన పోల్కి కూడా అనూహ్య స్పందన లభించింది. 81% పైగా ప్రజలు అటు ఎలాన్ మస్క్ పార్టీ ఉండాలనే సూచనను వాళ్ళందరూ కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో అంత మద్దతు లభిస్తున్న తరుణంలో ఎందుకు ఈ ట్వీట్ని డిలీట్ చేశాడు, కేవలం వ్యాపార ప్రయోజనాల కోసమే డిలీట్ చేశారా, లేకుంటే మరొకట అనే చర్చ అయితే జరుగుతుంది. మరి ఎందుకు డిలీట్ చేశారనే చూడాలి. కేవలం ఈ ట్వీట్ని దీనికి వచ్చిన రిప్లైస్లో కొన్నిటిని మాత్రమే డిలీట్ చేశారు. మిగతా ట్వీట్లన్నింటినీ కూడా యథాతథంగా అలానే ఎలాన్ మస్క్ ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఉంచారు. ప్రస్తుతం ఇదైతే చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది రోహిత్. సో మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెడతాడనే చర్చ కూడా జరుగుతుంది కదా, పెట్టే అవకాశాలు ఉన్నాయా, ఆ దిశగా ఉన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆలోచనలు ఉన్నాయి అని ఏమైనా వినబడుతున్నాయా మాటలు?
ఖచ్చితంగా అమెరికాలో చాలా వరకు చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఎప్పుడైనా సరే అటు రిపబ్లిక్స్కి డెమోక్రాట్స్కి మధ్యనే హోరాహోరీ పోరు జరుగుతుంటుంది. ఒకసారి వాళ్ళు గెలిచి మరోసారి వీళ్ళు గెలవడం, ఇట్లా కాకుండా మరొక ఆల్టర్నేటివ్ ఉండాలి అనేది చాలా రోజులుగా అక్కడ ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఎలాన్ మస్క్ లాంటి ప్రపంచ కుబేరుడు ఒక పార్టీ అవసరం ఉంది, ఎప్పుడు వీళ్ళే ఉంటున్నారు కాబట్టి వీళ్ళు తీసుకుంటున్న విధానాలతో అమెరికా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మరో రాజకీయ పార్టీ అవసరం ఉందన్న దానికి అనూహ్యంగా ప్రజల మద్దతు కూడా వచ్చింది. కానీ నిజంగానే పార్టీని పెడితే అక్కడ సస్టైన్ కాగలుగుతారా, లేకుంటే ఇప్పుడు ప్రజెంట్ రెండోసారి ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది పబ్లిక్కి. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ ఈ ఎలాన్ మస్క్ చేసిన పోల్కి ఆ విధంగా స్పందించారా అనేది కూడా చూడాలి. ఒకవేళ ఎలాన్ మస్క్ పార్టీ పెడితే నిజంగానే ప్రజల నుంచి అంత మద్దతు లభిస్తుందా అనేది కూడా అటు అనుమానంగానే కనపడుతూ ఉంది. రైట్ పవన్, ఎలాన్ మస్క్ తను చేసిన సంచలన ట్వీట్ను డిలీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడికి ఒక పెద్ద సెక్స్ కుంభకోణంతో, జెఫ్రీ ఎప్స్టీన్ కుంభకోణంతో సంబంధం ఉంది, ఆయన పేరు ఆ ఫైల్స్లో ఉంది అనే ఒక ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆ ట్వీట్ తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది, రచ్చ కూడా జరిగింది. అయితే దానికి సంబంధించి మస్క్ ఎటువంటి ఆధారాలు చూపించలేదు. కానీ ఇప్పుడు మస్క్ ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. మస్క్ ఆ ట్వీట్ని ఎందుకు డిలీట్ చేశారు? మళ్ళీ ఇద్దరి మధ్య స్నేహం చిగురిస్తోందా, కుదురుతోందా, ప్యాచప్ జరుగుతోందా, లేదంటే ఆధారాలు లేవు కాబట్టి మళ్ళీ మస్క్ కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే షేర్లు కూడా పడిపోతున్నాయి, టెస్లా షేర్లు కూడా పడిపోతున్నాయి. సో వీటన్నిటి దృష్ట్యా మస్క్ డిలీట్ చేశాడా, ఇంకేదైనా ఉందా అనే చర్చ జరుగుతుంది. మస్క్ దీనిపైన ఎందుకు తను పెట్టిన ట్వీట్ని డిలీట్ చేశాడు అన్న దానిపైన మస్క్ ఎటువంటి వివరణ ఇస్తాడు అని కూడా చూస్తూ ఉన్నారు.